కథ డైలాగ్స్ రెండు అండి మీరు ఓన్లీ కథ మీదే? రియల్లీ పర్సనల్, ఎందుకంటే ఓకే, చిన్న సెన్సిటివ్ ఇష్యూస్, ఏదో చిన్న డిస్కషన్ జరిగింది సినిమాకి, జరగకుండా ఉంటే ఒక రకంగా ఉండేది, జరిగింది కాబట్టి ఒక రకంగా ఉంది. ఓకే, మీరు ఒక రచయితగా ఉన్నప్పుడు, అసిస్టెంట్గా ఉన్నప్పుడు రకరకాల బాధలు పడ్డారు, అది మీరు ఫేస్ చేశారు కదా. ఇప్పుడు మీరు డైరెక్టర్ అయ్యాక మీ కింద టెక్నీషియన్స్కి, రైటర్ కావచ్చు, ఇంకొన్ని కావచ్చు, అలాంటి బాధలు పడకుండా మీరు తీసుకునేటువంటి జాగ్రత్తలు ఏంటి? నా టీమే సార్, నా టెక్నీషియన్స్ అంటే నాకు రైటర్స్ ఎవరు లేరు లక్కీగా. ఓకే, సో మిగిలిన టీం అంతా. ఓకే, నా జాబే నాది సార్, నాకు కథ రాయటం తెలుసు, అది నాది. సో సినిమా తీయటం తెలుసు, కెమెరా గురించి నాకు అసలు ఏమీ తెలియదు, అసలు నాది కాదు అది. నేను హీరో అన్న ఇప్పుడు చిన్న షెడ్లోకి అలా ఇండియా గారు వస్తున్నారు సార్, దాన్ని హీరోయిన్గా చిన్న ఇలా పెట్టాలంటాను తప్ప, అది కెమెరామ్యాన్ అర్థమైన బ్లాక్ చూసుకుంటాడు, ఎక్కడ పెడితే డైరెక్టర్ చెప్పిన ఫీల్ ఎలివేట్ అవుద్ది, డైనమిక్గా రావాలంటున్నాడు అంతే గ్యారేజ్లోకి. సో ఏ మూల కెమెరా పెడితే అసలు ఆయనకు తెలిసి నాకు తెలియదు, అసలు నాకు తెలిస్తే అసలు ఆయన పెట్టుకోవడం ఎందుకు, ఆపరేటివ్ కెమెరాను పెట్టుకుంటాను నేను, అది నాకు రాదు అసలు. నాకు వచ్చంటమే మోస్ట్ అవివేకం, నాకు రాదు కాబట్టి ఒక హైయెస్ట్ పెయిడ్ కెమెరామెన్ పెట్టుకున్నా. ఓకే, ఇది బేసిక్, ఇందులో డిస్కషన్ లేదు. సో నాకు కెమెరా ఏంటంటే తెలియదు, లైట్లు ఏంటంటే తెలియదు, అసలు ఈ సైన్స్ నాది కాదు అసలు. లైట్ అనేది ఒక పెద్ద సైన్స్, కెమెరా అనేది ఒక పెద్ద టెక్నిక్, అసలు నేను నేర్చుకునే ప్రయత్నం కూడా చేయను. సో నా కెమెరామ్యాన్కే తెలుసు బొమ్మలు తీయాలో. మ్యూజిక్ నాకు పాట ఉన్నప్పుడు ఇది బాగుందో లేదో తెలుసు అంతే సార్, నాకు నచ్చింది నాకు నచ్చలేదు చెప్పగలను, కానీ ఈ రాగం అని అంటే చాలా బొఫన్లా కనపడతాం మనం బయట ప్రపంచానికి. నేను పాటలు కూర్చోబెట్టి చేయించుకోవటం అంటే ఏంటి తెలియదు మనకి ఎవరికి. నీ సిచ్యువేషన్ చెప్పి సరే మంచి పాట ఇవ్వడం అడుగుతాం, మహా అయితే వేరే సినిమాలో రెఫరెన్స్ అడుగుతాం, ఇలా ఉండాలి సార్ అని చెప్పగలం, కానీ ఏ పాట మనకు తెలియదు. అతను అల్టిమేట్గా అతను కొట్టిన తర్వాత ఈ పాట సరే, ఈ పాట కొంచెం అంత నాకు ఎగ్జైట్ అవ్వలేదంటే ఇంకో పాట, సో ఇంకో పాట కొడతాడు, ఇంకో పాట కూడా కొట్టింది అతనే, మనం కాదు. సో ఈ పాట నో అన్నాం కాబట్టి, అది కొట్టించాం కాబట్టి ఈ పాట నేను చేసే అనుకోవటమే మూర్ఖత్వం. ఆ ఎక్స్ట్రాడనరీ సంఘం అదే కొట్టాడు, అతని వల్ల అయింది. రామజోగి గారు మంచి సిచ్యువేషన్ ఇచ్చా ఆయనకి, సరే హీరో నేచర్ లవరు, ఇతను అతని క్యారెక్టర్ని నేచర్ని కలిపి ఒక పాట రాయండి అన్నా. ప్రణామం అద్భుతమైన పాట రాశాడు. ఆ పాట నాదే అంటే అట, నా సినిమా కోసమే, నా సినిమా ఇదే వాళ్ళ జాబ్స్ వాళ్ళు చేశారు సార్. నాకు చాలా స్వార్థం, నాకు నేను మంచి కథ రాసుకున్నా, ఈ మంచి కథకి అద్భుతమైన మనుషులు యాడ్ అవ్వాలని. వాళ్ళంతా అద్భుతమైన మనుషులు గ్రేట్ బుల్ గార్డ్ పెట్టుకున్నా, లేదా పెట్టుకున్న అసలు వాళ్ళని చాలా సింపుల్ యాజ్ దట్. నువ్వు పెట్టుకుని వాడేసుకుని వాళ్ళదేం లేదంటే అట. నేను రామజోగిని పెట్టుకుంది ఎందుకు, స్కాలర్ అని, అది స్కాలరే నో డౌట్. అందులో దేవి ఫ్యాంటాస్టిక్ మ్యూజిషియను, నాకు రాంది అతనికి వచ్చు. పీరియడ్ అయిపోయింది, ప్రాడక్ట్ ప్రకాష్ జనతా గారు సార్ దానికి ఒక క్యారెక్టర్ ఉందండి, హ్యూజ్నెస్, అదొక టెంపుల్ లాంటిది, జనం అక్కడికి వస్తారు, టెంపుల్కి ఎట్ట వస్తారు. అతను ఊహించుకొని అతను ఒక భారీ సెట్ వేసుకున్నాడు, వాళ్ళు 3-4 ఎకరాల్లో సెట్ వేసాడు, టెంపుల్ ఫీల్ రావాలి, డైరెక్టర్ ఫీల్ అడుగుతున్నాడు. అతను ఏదో కలర్స్ ఆలోచించుకున్నాడు, అర్త్ అంటున్నాడు, అర్తీ టోన్స్ వాడుకున్నాడు కలర్స్, హోంవర్క్ చేసాడుగా, అతని డిపార్ట్మెంట్ అది కాబట్టి రెచ్చిపోయి చేసాడు. వాళ్ళకి ఇవ్వాల్సిన డ్యూ క్రెడిట్ వాళ్ళకి వెళ్ళిపోవాలండి. అంత పని చేసినప్పుడు నేను ఏమన్నానంటానండి, ఒక ముక్క డబ్బు కోసమే ఈ ఫీల్డ్కి రాలే ఎవరు, డబ్బుకి రియల్ ఎస్టేట్ చేసుకుంటాంగా, అసలు ఇప్పుడు ఏదో చేతి మార్పిళ్ళ మీదే కోట్లు మారుతున్నాయి. ఈ ఫీల్డ్ కిందకి వచ్చాము, డబ్బుతో పాటు ఒక అప్రిసియేషన్ కావాలి. రాత్రంబోడు కష్టపడి పనిచేసా, ఒక ముక్క ఎప్పుడు చెప్తాడు అంటే వాళ్ళని వెళ్ళి మనం అడగమండి ఎవరు. ఫ్రంట్ ఫేసెస్ మేబీ యాక్టర్స్ అండ్ డైరెక్టర్స్ ఏమో, బట్ దే షుడ్ నో. అంటే కొంచెం తెనకమాలను ఉంచున్నారు వాళ్ళు, ఎక్స్ట్రాడనరీ అవుట్పుట్స్ డే అండ్ నైట్. నేను పడుకున్నప్పుడు కూడా అతను అక్కడ వర్క్ చేసుకుంటున్నాడు, ఎక్స్ట్రాడనరీ సెట్ వేసి, మావాడు ఎక్స్ట్రాడనరీ డిఏ వర్క్ చేసుకుంటా, ఒక అతను ఎక్స్ట్రాడనరీ పాట కొట్టుకుంటా, నేను నిద్రపోతున్నా ఆ టైంలో రిలాక్స్డ్గా. సో వాళ్ళంతా నా సినిమా కోసమే పనిచేశారు, ఆ టైంలో పనిచేశారు. వీళ్ళ క్రెడిట్ నేను లాక్కుంటే మూర్ఖత్వం. నాకు రాని పనికి ఒక ఎక్స్ట్రాడినరీ టాలెంటెడ్ పీపుల్ని పెట్టుకున్నానండి, వాళ్ళు ఎక్స్ట్రాడినరీగా పనిచేశారు.
పీరియడ్ అయిపోయింది. యాజ్ సింపుల్ యాజ్ దట్. అట్లా వాళ్ళు పెట్టుకోను అంటున్నా. అదే అంటే కెమెరా విషయానికి వస్తే బ్లాక్ అంటే అట్లీస్ట్ డైరెక్ట్గా ఒక విజన్ అయితే ఉండాలిగా. ఏంటంటే కెమెరామెన్ వదిలేయకుండా బ్లాక్ అయితే చెప్పగలగాలి కదా. కెమెరా మీద గురించి మీకు తెలియకపోవచ్చు, కానీ బ్లాక్ అయితే అక్కడ ఎలాంటి షాట్ అన్నది ఉండాలి అదే కదా. అండి. అంటే బాగా ఏంటి సార్, ఇప్పుడు గ్యారేజ్లోకి ఎంటర్ అయ్యండి, యువతకి డిస్కషన్ సార్. ఇప్పుడు మోహన్ గారు అక్కడ కూర్చున్నారు, ఎన్టీఆర్ గారు రావాలి. సో డైనమిక్గా కావాలని అడుగుతాం. ఓకే, ఎందుకంటే నాకు 100 క్రాఫ్ట్లు అక్కడ. అవును. నేను మళ్ళా చిన్న హీరో ఏ షర్ట్ వేసుకున్నాడు, వేరే ఆర్టిస్ట్ వచ్చాడా లేదా, 4 o'clock వేరే ఆర్టిస్ట్ని పంపించాలి, ఈ రిలేషన్ చుట్టే. బట్ కెమెరామెన్ జాబ్ ఏంటి, ఒక లొకేషన్లో తన తన కన్ను పెద్దది నాకంటే, అంటే కెమెరా కాబట్టి నంది. సో అతను నాకు ఒక హింట్, శివ ఇక్కడి నుంచి పెడితే అదిరిపోద్ది, హీ స్పీడ్ ఫర్ దాట్. డిస్కషన్లో వస్తుంది. డైరెక్టర్ కూడా బ్లాక్ తెలిస్తే పిసి రామ్ ఎందుకు సార్ అసలు? అసలు మణిరత్నం గారికి అసలు బ్లాక్ సెన్స్ తెలియదు. అసలు ఆయన పీసీ ఎందుకు? ఆయన పెద్ద కెమెరామెన్ తప్ప చిన్న కెమెరామెన్ చేయరు సినిమా. అదేంటి అసలు? కరెక్ట్. ఎక్కడో లోపల నాకంటే అతనికి బాగా తెలుసు, ఈ యాక్సెప్టెన్స్ ఉండాలంటున్నా. ఓకే, నాకంటే ఆయనకి బాగా తెలుసు బ్లాక్. సో ఈ షెడ్లో సీన్ తెద్దామని నేను అనుకుంటా. సో మా ఇద్దరం కూర్చున్నామంటే కెమెరా ఎక్కడ పెట్టినా బాగానే ఉంటుంది, బట్ ఎక్కడ చాలా బాగుంటుందో వాళ్ళకే తెలియాలి. సో అతనికి డబ్బులు ఇచ్చిందే అందుకు. సో అతని జాబ్ అతను చేయాలి. నేను అది లాగేసుకొని నేను చేశాను అది నాకు ఎప్పుడు లేదు అసలు. అంటే మీరు ఏంది ఇంత రెస్పాన్సిబిలిటీ సబ్జెక్ట్స్ తీసుకుంటారు, దీనికి మీకు ఏంటి మోటివేషన్ ఏంటి ముఖ్యంగా? మీకు అంటే రెస్పాన్సిబుల్ అని అనుకోలేదు సార్. అంటే సింపుల్ థీసిస్ ఏంటంటే, అంటే నేను మెసేజ్ అని కూడా అసలు అన్నాం. అసలు మెసేజ్ అనే పదం నాకు చాలా బోరు. ఓకే. ఇప్పుడు టీ కృష్ణ గారు మెసేజ్ నేను చెప్పుకుంటాను నా ఫీలింగ్. టీ కృష్ణ గారి సబ్జెక్ట్స్ కమర్షియల్ సబ్జెక్ట్స్ అయ్యి నాకు చాలా ఇష్టం. టీ కృష్ణ గారి సినిమాలు అంటే ఇప్పుడు ఆవేశపూరితంగా ఉంటాయి తప్ప రెవల్యూషనరీ సబ్జెక్ట్స్ అంటాను నేను వాటిని. చిన్న ఒకళ్ళు ఒక దారిలో వెళ్తే ఆయనకు దారిలో వెళ్ళేవాళ్ళు, ఇద్దరు వెళ్ళాల్సిన విధానం అని తప్ప స్ట్రైకింగ్ బల్ల గుర్తు చెప్తారు ఆయన టీ కృష్ణ గారు. సో వాటి నేను మెసేజ్ ఉండే సబ్జెక్ట్స్ అన్న అసలు మనం వెన్ దర్ ఇస్ లాట్ ఆఫ్ మనీ ఇన్వాల్వ్, సినిమా అనేది నేను ఒక ఎంటర్టైన్మెంట్ అని నమ్ముతా. సో ఎంత బాగా ఎంటర్టైన్మెంట్ చేయొచ్చని నమ్ముతాను తప్ప అసలు మెసేజ్ ఇద్దామని కూర్చుంటే నా ప్రొడ్యూసర్లు టెన్షన్ పడిపోతాను. సో ఇప్పుడు మిర్చి కూడా తీసుకుంటే నా ఫస్ట్ సినిమా శత్రువు కనబడితే వేసేయాలి, శత్రువు ప్రేమితే ఎట్టుంటుంది, కొత్త క్యారెక్టరేషన్ అనుకున్నాను తప్ప మెసేజ్ అనుకోవాలి నేను. అందరూ క్యారెక్టర్ శత్రువు అంటే వేసేస్తాడు, శత్రువు ప్రేమిస్తే డిఫరెంట్గా కనపడింది అంతే నాకు. సో ఇది ఇంకా కమర్షియల్ అనుకున్నాను నేను. సో అందరూ ఏమో ఇటు చేస్తే మోర్ కమర్షియల్ అవుద్ది అనుకున్నాను తప్ప అది మెసేజ్. సో అది మోర్ స్ట్రైకింగ్గా ఉంది, మోర్ ఇంపాక్ట్ వచ్చింది జనం మీదకి. భలే తమాషాగా చేసాడే, వద్దాం అంటున్నాడు ఏంటి అంటే తప్ప అది మెసేజ్ కాదేమో. నా క్యారెక్టరు అలా ఉంది, అది చూసి బాగా చిన్న సోషల్ రెస్పాన్సిబిలిటీ ప్రతి 3 సినిమాల్లో కనపడుద్ది. అది డెఫినెట్ అంటే మంచోళ్ళు అయితే సోషల్ రెస్పాన్సిబిలిటీ. సో నా ఉద్దేశంలో హీరో అనే పదానికి అర్థం యాక్టర్కి హీరోకి డిఫరెన్స్ ఉందండి. యాక్టర్ అంటే ఏంటంటే బాగా యాక్ట్ చేయగలిగేవాళ్ళు, ఆ దృష్టిలో హీరో అంటే వేరు. హీరో అంటే గొప్పవాడు అర్థం. హీరో మర్డర్లు చేసి అమ్మాయిలు బ్యాక్ మీద దెబ్బేసి వాళ్ళు హీరోలు అన్నాం, వాళ్ళు యాక్టర్లు అంటారు నేను. ఓకే, నా హీరో అసలు ఈ పనులు చేయకూడదని. ఎందుకంటే హీరో అంటే మహాత్మా గాంధీ హీరో, అబ్దుల్ కలాం హీరో, సుభాష్ చంద్రబోస్ హీరో. ఓకే, ఎగ్జాక్ట్లీ వీళ్ళని హీరోస్ అంటాం. మనం సినిమా ఫీల్డ్లో కూడా హీరో అనే పదం తీసుకొచ్చామంటే దాని అర్థం ఏంటంటే వీళ్ళు ఆన్ స్క్రీన్ చాలా గొప్ప క్యారెక్టరేషన్స్ ఉంటాయని. సో నా హీరో అసలు పిచ్చి పనులు చేయడని నా ఫీలింగ్. అసలు కమర్షియల్ అనే స్కేల్ మీద గొప్పవాడు మంచివాడు అవడం ఇంకా కమర్షియల్ అంటాను నేను. ఆడు మటలు చేసి తప్పని నా ఉద్దేశం. అలాంటి సినిమాల మీద మీ అభిప్రాయం ఏంటి? చిచ్చి అదే అదే అంటే సినిమా అదే అండి, కథలో ఒక నెగిటివ్ క్యారెక్టర్ కూడా అవ్వచ్చు హీరో, దట్స్ ఏ సినిమా కదండి. ఎందుకంటే ఒక నెగిటివ్ క్యారెక్టర్ చేయటం కూడా యాక్టర్ లక్షణమే. నా యాక్టర్ నేను వాళ్ళని హీరో అన్న అంతే, యాక్టర్ అంట డెఫినెట్లీ తప్పే ఉంది. క్యారెక్టర్ అది. వాల్మీకి కూడా అప్పట్లో చిన్న పోయేవాడు, ఫస్ట్లో ఆయన నెగిటివ్ క్యారెక్టరే, ఆయన సెయింట్ అయ్యాడు, గొప్ప కథ కది. సో కథను బట్టే అది నెగిటివ్ క్యారెక్టర్. నా కథలో ఏంటంటే అట్లీస్ట్ స్టిల్ నా హీరో మంచోడు, తప్పు చేయడు, తప్పు చేసినా వెంటనే రిలీజ్ అవుతాడు. సో నాకు ఇది ఇష్టం. ఐ కాల్ దమ్ యాజ్ హీరోస్ అంతే.
యా సో వాళ్ళు చాలా పాజిటివ్గా ఉండాలి. అది పాజిటివ్గా ఉన్నాడు కాబట్టి సోషల్ రెస్పాన్సిబిలిటీ, సోషల్ అవేర్నెస్ ఉన్న ఎలిమెంట్స్ రెండు టచ్ చేశాను కాబట్టి అనుకోకుండా ఇవి కొంచెం సోషల్ అవేర్నెస్ ఉన్న కథలు తెస్తానే ఫీలింగ్ ఉంది తప్ప, ఓకే ఓకే లేకపోతే నాకు పర్టికులర్గా ఇది మెసేజ్ చెప్దాం, సోషల్ ఎలిమెంట్స్ ఎక్కువ టచ్ చేద్దామనే యాంగ్జైటీగా అసలు ఆ క్యూరియాసిటీ కూడా లేదు ఎక్కువ.